హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుగా అయితే వచ్చేసానండి. అదేనండి, అమలక ఏకాదశి ఈ 10వ తారీఖున సోమవారం మార్చ్ 10, 2025 అయితే అమలక ఏకాదశి అనేది వచ్చిందండి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి ఎవరైతే చేసుకోలేకపోయారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చండి. ఈ యమలక ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్నో పురాణ గాథలైతే చదువుకోవాలండి. ఈ అమలక ఏకాదశి రోజు ఎలా విష్ణుమూర్తిని కానీ ఆ కలియుగ పురుషుడైన వెంకటేశ్వర స్వామిని కానీ ఎలా పూజించాలి, అలాగే జాగరణ ఎప్పుడు చేయాలి, అలాగే ఉపవాస దీక్షలు ఎప్పుడు చేయాలి, అలాగే ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి, ఈ పూజని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఉసిరికాయకి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ఉసిరి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా అయితే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇంకా ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్నో పురాణ గాథలు చదివినా సరిపోదండి. ఈ ఏకాదశి యొక్క వ్రతం గల భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఏదరో పుణ్య పురుషులు ఉన్నారండి. మన పురాణాల్లో ఉపవాస ఆధ్యాత్మిక మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు, శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 15 రోజులకు ఒక్కసారి ఒక్కరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బతినకుండా అయితే ఉంటుందండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు వస్త్రాన్ని అయితే నేను ఇక్కడ వేసుకున్నానండి. దానిపైన ఒక పీట ఉంచి స్వామివారి శంకు చక్ర నామాలు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ తమలపాకు మీద స్వామివారి నామాన్ని అయితే వేసి దానిపైన ఒక గుప్పెడి బియ్యాన్ని అయితే పోసి దానిపై పసుపు కుంకాన్ని అయితే వేసుకోవాలండి. మీ దగ్గర పసుపు వస్త్రమే ఉండాలని ఏం లేదండి. మీరు ఇది దేవుడి గదిలో కూడా చేసుకోవచ్చు. దేవుడి గదిలో అయితే ఇంకా ప్రశాంతంగా అయితే పూజను అయితే చేసుకోవచ్చు. నేను ఇలా అమ్మవారు ఉన్న విష్ణుమూర్తిది అయితే చిత్రపటాన్ని అయితే తీసుకున్నానండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కలిపి ఉన్న చిత్రపటాన్ని అయినా ఉంచుకోవచ్చు. అమ్మవారు పటం అయితే కంపల్సరిగా అయితే ఈ పూజలు అయితే ఉండాలండి. అమ్మవారికి కూడా స్వామివారితో కలిపి ఈ రోజునైతే పూజించాలి. నేను ఇక్కడ విష్ణుమూర్తిది లక్ష్మీదేవి అమ్మవారు కలిపి ఉన్న చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న చిత్రపటాన్ని అయినా మీరు పూజలో ఉంచుకోవచ్చండి. అలాగే అమ్మవారికి కొత్త పసుపు కుంకాన్ని అయితే సమర్పించాలండి. మీ దగ్గర ఉన్న ఏమైనా ఒక బౌల్లో పసుపు కుంకాన్ని అయితే అమ్మవారికి సమర్పించి అలాగే స్వామివారిని అమ్మవారిని ఏదైనా పువ్వుల దండతో అయితే చిత్రపటాన్ని అయితే అలంకరించుకోవాలి. అలాగే నేను ఇక్కడ విఘ్నేశ్వరుని అయితే ఉంచుకుంటున్నానండి విగ్రహాన్ని. మీ దగ్గర విగ్రహం లేకపోతే పసుపు గణపతిని అయినా చేసి పసుపు గణపతిని కూడా మీరు పూజలు అయితే ఉంచుకోవాలి. పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ విఘ్నేశ్వరుడు అయితే పూజా మందిరంలో ఉంటాడు కాబట్టి ఇంకా పర్వాలేదు, వేరేగా పెట్టవలసిన అవసరం అయితే లేదు. అలాగే దీపాలు ఇక్కడ ఎన్ని దీపాలైనా మనం వెలిగించుకోవచ్చండి. నిత్య దీపారాధన కోసం అయితే నేను ఇక్కడ 2 కుందులను అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక బౌల్తో ఇత్తడి బౌల్తో అయితే స్వామివారి నామాన్ని రాసి అందులో కొద్దిగా మట్టిని నింపి నేనైతే ఇక్కడైతే ఉంచుకున్నానండి. అందులో ఉసిరి కొమ్మనైతే ఉంచుతున్నానండి. ఉసిరి చెట్టు అయినా పర్వాలేదు, తెచ్చి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఉసిరి చెట్టుని తులసి కోట దగ్గర పెట్టి పూజనైతే చేసుకోవచ్చండి. ఇది క్షీరాబ్ది ద్వాదశి ఎవరైతే పూజని మిస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈరోజు ఈ పూజను చేసుకుంటే క్షీరాబ్ది ద్వాదశి చేసిన ఫలితం అయితే దక్కుతుందండి. అందుకే మీకు చూపించడం కోసమే నేను ఉసిరి కొమ్మనైతే ఇక్కడ ఉంచుతున్నాను. లేదు అనుకున్న వాళ్ళు మీరు తులసి కొమ్మ లేదండి మాకు దొరకలేదు అనుకున్న వాళ్ళు పర్వాలేదండి, కానీ ఉసిరికాయ అయినా సరే ఉంచుకోవాలి ఈరోజు. అలాగే అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి నా దగ్గర ఇలాంటి విగ్రహం అయితే ఉందండి. అభిషేకం చేసిన తర్వాత అయితే ఇందులో అయితే నేను ఉంచుతున్నానండి. అలాగే ఇక్కడ
కొన్ని తమలపాకులు అయితే తీసుకొని ఇలా స్వామివారి నామాలు అయితే వేసుకొని 7 తమలపాకులు అయితే తీసుకున్నానండి. మీరు ఇక్కడ ఎన్ని ఉసిరి దీపాలైనా పెట్టుకోవచ్చు. అలాగే పిండి దీపాలు కూడా మీరు వెలిగించుకోవచ్చు. మీకు నచ్చినన్ని పిండి దీపాలు లేదా ఉసిరి దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. ఏంటి మాకు ఉసిరి సీజన్ కాదు కదా, ఇప్పుడు లేదు, మేమేం చేయాలి అన్నవాళ్ళు ఇలా పిండి దీపాలు వెలిగించుకున్నా సరిపోతుందండి. మీకు కనీసం ఉసిరి కొమ్మ అయినా సరే తెచ్చి అయితే ఈ రోజునైతే ఉంచుకోండి. ఉసిరికాయలు సీజన్ లేదు కాబట్టి ఒకవేళ మీకు ఉసిరికాయలు దొరకకపోయినా పర్వాలేదు. ఇలా పిండి దీపాలు మీకు నచ్చినన్ని పిండి దీపాలను అయితే 1 నుంచి 11 వరకు ఎన్నైనా సరే మనం వెలిగించుకోవచ్చు. ఇలా నేను ఒక పిండి దీపాన్ని అలాగే 6 ఉసిరి దీపాలను అయితే వెలిగిస్తున్నానండి. ఇక్కడ ఉసిరి దీపాలకి స్వామివారి నామాలు అయితే రాస్తున్నాను. నేను మీకు ఉసిరికాయ ఎందుకు పూర్తిగా చూపించానంటే కొంతమంది ఉసిరికి ఘాటు పెట్టుకుంటారండి. అంటే ఒత్తి నిలబడడం కోసం అయితే ఉసిరికాయకి ఘాటు పెడతారు. పూర్ణ ఫలంగా అయితే పెడితే చాలా మంచిదండి. ఘాటు పెట్టినా పర్వాలేదు కానీ పూర్ణ ఫలంగా అయితే పెడితే ఇంకా మంచిదని చెప్పి నేను ఇలా ఘాటు పెట్టుకున్నా. నేనైతే ఉసిరికాయకి అయితే ఇలా స్వామివారి నామాలు రాసి అయితే నేను పూజలో అయితే ఉంచుకున్నాను. అలాగే మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయండి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత. పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అని అంటారండి. అమలక లేదా అమలకి ఏకాదశిని అంటారండి. ఈరోజు ఉసిరి చెట్టుకి విశేష పూజలు అయితే చేస్తారండి. విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలే చెప్తున్నాయండి. అంతేకాదు లక్ష్మీదేవి కుమారుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారండి. ప్రీతిథి రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలు ఆడుతూ ఉంటారని మన పురాణ గాథలే చెప్తున్నాయండి. ఈ ఏకాదశి సంబంధించిన కథని చూపించినట్లయితే చిత్రసేనుడు అనే ఒక రాజు ఆ రాజ్యంలోకి ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతిలో చిక్కుకుంటారండి. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్తారండి. అతను స్పృహ తప్పి అయితే పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుండి ఒక కాంతి భుజం బయటికి వచ్చి ఆ రాక్షసుని హతమారుస్తుందండి. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసుని చూసి ఆశ్చర్యపోతాడండి. నువ్వు చేసిన అమలకి ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావని ఆకాశవాణి పలుకుతుందండి. ఇది తెలుసుకున్న రాజ్యంలో ప్రజలందరూ చిత్రసేనుడికి జైజేలు కొట్టి అప్పటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని అయితే చేయడం అయితే ప్రారంభించారండి. ఇది ఈరోజు ఉన్న ఈ ఉసిరి చెట్టుకు ఒక ప్రాముఖ్యత అండి. అలాగే ఇక్కడ నేను ఉసిరి దీపాల మీద ఒత్తులు కాకుండా నేను ఆల్రెడీ ఒత్తులు అలాగే నేతిలో చేసి ఉంచుకున్నానండి. ఆ ఒత్తులను అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు ఒత్తులండి. అవి అయితే వేసి ఇక్కడైతే దీపానికి అయితే ఉంచానండి. అలాగే ముందుగా నేను దీపారాధన చేసుకున్నానండి. నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత పిండి దీపాన్ని కూడా వెలిగించి ఉంచుకున్నానండి. ఈ ఉసిరి దీపాలు అయితే అప్పుడే పెట్టుకోవద్దు, ఎందుకంటే కొంచెం వేరంగా అయితే ఇవి కొండెక్కిపోతాయి కాబట్టి ఇది లాస్ట్లో అయితే మనం వెలిగించుకుందాము. అలాగే ఆది గణపతికి ముందుగా అయితే పూజనైతే చేసుకోవాలండి. స్వామివారికి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి నేను బెల్లాన్ని అయితే నివేదించిన తర్వాత నేను వినాయకుడికి మంగళహారతి ఇచ్చి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించానండి. దాని తర్వాత ఇక్కడ ఒక స్వామివారి ముందు ఒక ప్లేట్ అయితే ఉంచుకున్నాను. అలాగే నేను లక్ష్మీదేవి అమ్మవారు ఉంచిన విష్ణుమూర్తి స్వామివారిని ఉంచిన దాంట్లో కొంచెం నీళ్ళని అయితే వేసానండి. అలా చెయ్యి అడ్డు పెట్టి నీళ్ళని అయితే వేయాలి. అలాగే మీ దగ్గర ఇలాంటి
పుస్తకాలు ఏమైనా ఉన్నా సరే ఇందులో అష్టోత్తర శతనామావళి అలాగే లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే ఈరోజు చాలా మంచిదండి. ఇలాగా స్వామివారి అష్టోత్తరాలు అలా మీకు కావాలంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి కూడా ఈరోజైతే 108 అయితే చెప్పుకోవచ్చు అండి. అలా ఈ బుక్కులు లేవండి, మేము ఎక్కడ చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనుకుంటే మీరు కావాలంటే ఫోన్లో పీడిఎఫ్లో అయితే దొరుకుతుంది కదండి, అది కూడా చూసి మీరు చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ స్వామివారికి అయితే ఎంతో ఇష్టమైన ఉసిరికాయలను అయితే స్వామివారి దగ్గర అయితే నేను ఉంచి అష్టోత్తర శతనామావళి అలాగే లలిత సహస్రనామాలు అమ్మవారికి కూడా ఈ రోజునైతే పూజ చేయాలండి. ఒక్క స్వామివారికే కాకుండా ఆ విష్ణుమూర్తితో కలిపి ఉన్న లక్ష్మీదేవికి ఇద్దరికి కలిపి కూడా మనం ఈరోజు అష్టోత్తర శతనామావళి అలాగే లలిత సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే ఈరోజు చాలా మంచిదండి. అలాగే ఉపవాస దీక్షల గురించి ముందు రోజు దశమిని అయితే అంటే ఆదివారం నాడు దశమి చేసి తర్వాత ఏకాదశి రోజు పూజ అయిన అనంతరము ఉపవాస దీక్షలు అయితే ఉండి మరుసటి రోజు ద్వాదశి పారాయణం చేసిన తర్వాత ఉపవాస విరమణ అనేది చేసుకోవాలండి. అలాగే జాగరణ ఏకాదశి రోజు రాత్రినైతే జాగరణ అయితే చేయాలి. రాత్రంతా జాగరణ చేసిన తర్వాత ద్వాదశి పారాయణం చేసి ఉపవాసం విరమించిన తర్వాత సాయంత్రాన్నే పడుకోవాలండి. చుక్క చూసిన తర్వాత సాయంత్రమే మనం నిద్రించాలి. చంద్రుడు వచ్చిన తర్వాతే మనం పడుకోవాలి. మధ్యాహ్నం నిద్రపోతారు చాలామంది, అస్సలు ఫలితమే ఉండదండి. మనం ఏకాదశి రోజు అమలకి ఏకాదశి చేస్తాం కదా, ఆ రోజంతా కూడా ఫాస్టింగ్ ఉండి నైట్ పాలు పళ్ళును అయితే తీసుకోవచ్చండి. కటిక ఉపవాసం అయితే చేయనవసరం లేదు. అలాగే అనారోగ్యపరమైన సమస్యలు ఉన్నాయండి, మేము చేయలేము అనుకున్న వాళ్ళు పూజ అయిన అనంతరం అయితే భోజనం అయితే చేయవచ్చండి. అలాగే ఏకాదశి అంతా కూడా చేసిన తర్వాత నైటు పాలు పళ్ళను స్వీకరించి మరుసటి రోజు ద్వాదశి పారాయణం చేసి భోజనం చేసిన తర్వాత ఏకాదశి రోజున భక్తి శ్రద్ధతో ఉసిరి చెట్టుని పూజించి వారికి సకల సంపదలు అయితే కలుగుతాయండి. దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అండి. అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తినడం, ఉసిరి దక్షిణతో కలిపి బ్రాహ్మణుడికి దానం ఇచ్చి విశేష ఫలితాలు అయితే లభిస్తాయటండి. మన కోసం నారాయణుడి కృపకి పాత్రులమైతే అవుతామండి. అలాగే మధ్యాహ్నం చాలామంది ద్వాదశి పారాయణం అయినాక మధ్యాహ్నం నిద్రిస్తారండి కదండి, అలా పడుకోకూడదు. ఆ మరుసటి రోజు ద్వాదశి రోజు నైటే మనం పడుకోవాలండి. అలాగే ఈ రోజున నేలపైనే పడుకోవాలండి. నేలపై అంటే కటిక నేల అని అర్థం కాదండి, చాప ఏదైనా వేసుకొని పడుకోవచ్చు. ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ నాన్ వెజ్ అనేది ఈ రోజునైతే అవాయిడ్ చేయాలండి. అలాగే ఈ ఉసిరికాయలని ఏం చేయాలండి అంటే ఈ ఉసిరికాయలని మన పిల్లలు అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదంగా అయితే పంచితే చాలా మంచిదండి. అలాగే ఈ పిండి దీపాలను ఏం చేయాలంటే చిదిమి మొక్కల చాటులో కానీ లేదంటే ఏమైనా గోమాతకైనా తినిపించినా పర్వాలేదండి. ఎందుకంటే పిండి దీపాలు మనం బెల్లము ఆవు నెయ్యి పాలు వేసి చేస్తాం కాబట్టి గోవుకి తినిపిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున తులసి ఆకుతో స్వామివారికి పూజించినట్లయితే ఎంతో విశేషమైన ఫలితం అయితే దక్కుతుందండి. ఇలా ఉదయం సాయంత్రం పూజ చేసిన తర్వాత పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకి ఎలాంటి నియమాలు వర్తించవండి. విడిగా పీట పెట్టి ఇలా చేసుకున్న వాళ్ళు మాత్రం ద్వాదశి పారాయణం అయిన తర్వాత ఆ రోజు సాయంత్రము దీపారాధన అయిన తర్వాత సోమవారం నైటు అయితే కలపాలండి. మంగళవారం వస్తుంది, మళ్ళీ పీటనైతే కదపకూడదు. ఇలా 3 రోజులైతే ఈ పీటనైతే ఉంచాలండి. అంటే దశమి రోజు నుంచి ఈ 3 రోజుల పూజనైతే చేసుకోవాలండి. అలాగే దుర్భాషలు ఆడడం కానీ పిల్లల్ని కొట్టడం కానీ పీట ఉన్న దగ్గర చీపురుతో కానీ తుడవడం కానీ చేయకూడదండి. అలాగే ఆ రోజు 3 రోజులు కూడా నాన్ వెజ్ అనేది ఇంట్లో అయితే వండకూడదండి. ఈ నియమాలన్నీ పాటిస్తూ అయితే పూజనైతే చేసుకోవాలండి.
అమలకి ఏకాదశి నాడు 3 శుభయోగాలండి ఏర్పడబోతున్నాయి. దీంతో ఏకాదశికి ఇంకా ప్రాముఖ్యత అయితే పెరుగుతుందండి. ఈ రోజున ఉసిరికాయతో చేసే పరిహారాలు పాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందండి. మరి ఈరోజు ఏం చేయాలో అలాగే మీకు అన్నీ కూడా చెప్పాను. అలాగే హిందూ మతంలో ఏడాదికి 24 ఏకాదశులు ఉపవాసాలు ఉన్నాయి. ప్రతి నెల 2 సార్లు వస్తాయి. ప్రతి ఏకాదశి ఉపవాస ప్రత్యేకత ప్రాముఖ్యతనే కలిగి ఉంటుందండి. మహావిష్ణువుకి ఏకాదశి అంటే ఎంతో ఇష్టం. ఈరోజు మహావిష్ణువును ఆరాధిస్తే ప్రత్యేక ఫలితం అయితే ఉంటుందండి. ఏకాదశి నాడు లక్ష్మీదేవిని కూడా అందరూ ఆరాధిస్తూ ఉంటారండి. ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు అయితే పొందవచ్చండి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు అమలకి ఏకాదశి అయితే వస్తుంది కదండి. ఈ ఏడాది మార్చి 10న అయితే వచ్చింది. ఈ రోజు ఉసిరికాయలు సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలు అయితే పాటించడం వల్ల సంతానం ఒక భాగ్యాలు అయితే కలుగుతాయండి. వివాహం జరగని వాళ్ళకి వివాహం కలిగే సూచనలు అయితే ఉంటాయండి. సంతోషకరమైన వైవాహిక జీవితం పొందడానికి సాధ్యమవుతుందండి. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అమలకి ఏకాదశి నాడు 3 శుభయోగాలు అయితే ఏర్పడుతున్నాయండి. దీంతో ఏకాదశికి ఇంకా ప్రాముఖ్యత అయితే పెరిగి ఈ ఉసిరికాయ చేసే పరిహారాలు పాటించడం వల్ల అదృష్టం కలిగి వస్తుందండి. మరి ఈరోజు ఏం చేయాలో మొదటిది వైవాహిక జీవితంలో ఆనందం కోసం వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలండి. ఉసిరి చెట్టు కింద కూర్చొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలండి. ఉసిరిని నైవేద్యంగా పెట్టాలండి. ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం అయితే కలుగుతుందండి. రెండోది పెళ్లి కుదరాలంటే పెళ్లికి కుదిరే ఇబ్బంది పడుతున్న వారు అమలకి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించాలండి. ఉసిరికాయను విష్ణుమూర్తికి సమర్పించాలండి. ఇలా చేయటం వల్ల త్వరగా పెళ్లి గడియలు అయితే వాళ్ళకి వస్తుందండి. మూడవది అమలకి ఏకాదశి నాడు అనుకున్న పనులు జరగాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలండి. ఈ మంత్రం చాలా ప్రభావితమైనది. క్రమం తప్పకుండా జపించటం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి. అమలకి ఏకాదశి నాడు సంతాన భాగ్యం కలగాలంటే ఉపవాసం చేసి విష్ణువుని లక్ష్మీదేవిని పూజించాలండి. ఉసిరికాయని నైవేద్యంగా సమర్పించాలండి. 5 లేదా 11 మంది పిల్లలకి ఉసిరికాయ జాము లేదా ఉసిరికాయతో చేసిన వాటిని పంచి పెట్టాలి. ఇలా చేయటం వల్ల సంతాన భాగ్యం అయితే కలుగుతుందండి. జీవితంలో కష్టాలు తొలగిపోవాలంటే ఉపవాసం ఉండాలండి. విష్ణుమూర్తిని ఆరాధించిన తర్వాత ఉసిరి చెట్టుకి నీటిని సమర్పించి ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందండి. కష్టాల నుంచి అయితే బయటపడవచ్చండి. ఇలా ఈ అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకైతే ఉసిరికాయకైతే ఎంతో ప్రాముఖ్యత అయితే ఉందండి. ఇలా నేను సింపుల్గా మా ఇంట్లోనైతే ఈ పూజనైతే ఇలా అయితే నేను పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని అయితే పూజనైతే చేసుకున్నాను. అలాగే స్వామివారికి ధూప దీప నైవేద్యాలు అయితే సమర్పించానండి. ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు అలాగే చలివిడిని అయితే సమర్పించానండి. అలాగే స్వామివారికి పానకం కూడా నివేదించాను. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని అయితే ఇచ్చానండి. తాంబూలాన్ని అయితే పెట్టుకున్నాను. అలాగే మీ దగ్గర అమ్మవారికి చీర కానీ జాకెట్ కానీ గాజులు కానీ ఇంకేమైనా సమర్పించాలనుకుంటే మీ శక్తి కొలదిని అయితే అమ్మవారికి అయితే సమర్పించుకోవచ్చండి. ఇంకా మీకు శక్తి కొలది మేము ప్రసాదాలు నైవేద్యాలు ఇంకా ఎక్కువగా పెట్టగలము అనుకున్న వాళ్ళు పులిహోర అలాగే శనగపప్పు వేసిన పరమాన్నాన్ని అయితే నివేదించవచ్చండి. లేదంటే పెసరపప్పుతో చేసిన పూర్ణాలు కూడా ఈ రోజునైతే స్వామివారికి అయితే నివేదించవచ్చు. మనం ఏవైతే స్వామివారి దగ్గర పెడుతున్నామో అవే మనం ఈ రోజున అయితే మనం నైవేద్యం పెట్టిన దాన్ని ఆహారంగా అయితే తీసుకోవాలండి. స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో అయితే చూడోపచారాలతో అయితే ఈ రోజునైతే పూజన అనేది చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ
స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అయితే పూజనైతే చేసుకున్నానండి. మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమయ్యా అనుకుంటున్నానండి. ఈ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దండి ఈ పూజని. మళ్ళీ ఈరోజు చేయని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేయాలి అంటే మళ్ళీ ఏకాదశి రోజు మనకి 24 ఏకాదశులు ఉంటాయండి. ఈ 24 ఏకాదశిలో ఒక్కొక్క ఏకాదశికి అయితే ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది కదండి. అలా మీరు ఒక ఏకాదశి రోజున అయితే స్వామివారికి అయితే పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే దీపాలు మాత్రం ఇలా నాలా లాస్ట్లోనే వెలిగించండి. ఎందుకంటే ఒత్తులు వేసిన వెంటనే కొండెక్కిపోతాయి కాబట్టి చూడండి, నా మధ్య మధ్యలో దీపాలన్నీ కూడా చిన్నగా అయిపోయాయి. అందుకనే లాస్ట్లోనైతే ఉసిరి దీపాలను అయితే మీరు వెలిగించుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల అలాగే లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి రికమెండ్ అయితే అవుతుందండి. దానివల్ల ఇది యూజ్ఫుల్ వీడియో కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంటుందండి. కొంచెం స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ అన్ని విషయాలు కూడా కంప్లీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి మెసేజ్కి అయితే నేను రిప్లై అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.